Good morning, guys. Welcome to online trainings. Yesterday మనం what are the constraints in SQL server చూసాం. The business integrity అంటే కరెక్ట్నెస్, ఎలా కరెక్ట్నెస్ మనకి డేటా ఎలా కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్ ఎప్పుడైనా ఇట్ విల్ స్టోర్ ద డేటా. ఓకే, ఇట్ విల్ స్టోర్ ద కరెక్ట్ డేటా, అక్యురేట్ డేటాని స్టోర్ చేస్తుంది. ఓకే, మనం సమ్మింగ్ చేసుకునేప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసుకున్నప్పుడు విత్ నల్స్ ఎలాంటి అవుట్పుట్ వస్తుంది. ఓకే, దాన్ని ఆ ఇష్యూని మనం ఎలా రిజాల్వ్ చేసాము ఏంటి, ఇవన్నీ మనం నిన్న వాట్ ఆర్ ద కీస్, వాట్ ఈస్ ద ప్రైమరీ కీ, యూనిక్ కీ, క్యాండిడేట్ కీ, ఇవన్నీ మనము థియరిటికల్గా మనం చూసాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ. ఓకే, మనం నిన్న ఒక చిన్న డిఫరెన్సెస్ చూసాము. సో ఇవాళ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కేస్ స్టడీస్. ఓకే, నేను 3 కేస్ స్టడీస్ ప్రొవైడ్ చేస్తా. ఓకే, 3 కేస్ స్టడీలో ఏమేమి ఉంటాయనంటే కేస్ స్టడీస్లో డేటాబేస్ డిజైన్ అని. ఓకే, ఫస్ట్ స్టెప్ డేటాబేస్ డిజైన్. ఓకే, క్రియేట్ డేటాబేస్ ఇండియన్ బ్యాంక్. డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి డేటాబేసెస్ ఉన్నాయా, ఈ డేటాబేసెస్లో మనకి ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ రెండే వస్తాయి. ఏంటి, సిస్టమ్ డేటాబేసెస్ వస్తాయి అండ్ డేటా స్నాప్షాట్స్ అని. ఇవి డిఫరెంట్, ఇవి మనకి చూడలేము ఇవి. సో మనకు సిస్టమ్ డేటాబేసెస్తో పాటు డేటాబేస్ స్నాప్షాట్స్ అని వస్తాయి. ఇవన్నీ మనం క్రియేట్ చేయాల్సిన డేటాబేసెస్. ఓకే, ఇది ఇండియన్ బ్యాంక్. సో హౌ టు క్రియేట్ అన్ ఇండియన్ బ్యాంక్ డేటాబేస్. ఆ డేటాబేస్లో మనకి ఏమేమి టేబుల్స్ ఉండాలి. ఓకే, అకౌంట్ మాస్టర్ అనేది టేబుల్ నేమ్. ఓకే, దాంట్లో కాలం నేమ్ అనేది ఇవన్నీ అకౌంట్ ఐడి, నేమ్, అడ్రస్, బ్రాంచ్, ప్రోడక్ట్స్, డేట్ ఆఫ్ ఓపెనింగ్, క్లియర్ బ్యాలెన్స్, అన్క్లియర్ బ్యాలెన్స్, స్టేటస్, ఆపరేటివ్, ఇన్ఆపరేటివ్, ఇవి కాలమ్స్. వాటి డేటా టైప్స్ ఏంది, ఇక్కడ ఏమున్నాయో అవే డేటా టైప్స్ మనం ఇవ్వాలి. ఓకే, రిక్వైర్మెంట్ మనకు ఆఫీస్లో కూడా టు క్రియేట్ టేబుల్స్. నువ్వు ఒక టేబుల్ క్రియేట్ చేయాలని నీకు మీ మేనేజర్ ఏం చెప్తాడు అంటే, నువ్వు ఒక టేబుల్ క్రియేట్ చేయి. ఒక టేబుల్ అని కాదు, నా దగ్గర రిక్వైర్మెంట్ ఉంది, నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్లో టేబుల్స్ ఉన్నాయి, కొన్ని టేబుల్స్. ఆ టేబుల్స్ నువ్వు ఒక డేటాబేస్లో క్రియేట్ చేయాలి. ఏ డేటాబేస్ అనేది కూడా వాడు ఇస్తాడు. సో సేమ్ ఇలాగే క్రియేట్ ఎ డేటాబేస్ కాల్డ్ ఇండియన్ బ్యాంక్. సో డేటాబేస్ నేమ్స్ కూడా ఇచ్చేస్తాడు, కాలమ్స్ ఇస్తాడు, వాటి డేటా టైప్స్ ఇస్తాడు. ఇదిగో ఇక్కడ మనం అకౌంట్ ఐడి, ఇంటీజర్, ప్రైమరీ కీ అని నిన్న మాట్లాడుకున్నామా. ప్రైమరీ కీ అంటే ఏంటిది, ప్రైమరీ కీ అంటే ఏంటి, ఇట్ ఎన్షోర్స్ ద యూనిక్నెస్, అంటే నో డూప్లికేట్స్. అవునా, డూప్లికేట్స్ అనేవి ప్రైమరీ కీలో ఉండవు. ఓకే, సో అకౌంట్ ఐడి, ఇప్పుడు ఏదన్నా ఒక బ్యాంకుకి వెళ్ళి నీ అకౌంట్ నంబరు ఇంకొక అకౌంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ముగ్గురం ఉన్నాం, మన ముగ్గురు ఒకటే అకౌంట్ నంబర్ ఉంటుందా, ఉండదు. ఓకే, విడివిడిగా ఒక్కొక్క నంబర్, విడివిడిగా నేము, విడివిడిగా నీ అడ్రస్ నీకు, నా అడ్రస్ నాకు, ఎవరు ఉంటే వాళ్ళ అడ్రస్ డిఫరెంట్గా ఇస్తారు. ఓకే, అకౌంట్ నంబర్ అనేది సేమ్, డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు భరత్, నువ్వు, నేను, ఉపేంద్ర ముగ్గురం ఒక రూమ్లో కలిసి ఉన్నాం. ఓకే, సో ముగ్గురము ఏమంటే డిఫరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ఒక బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అక్కడికి వెళ్ళి మేము ముగ్గురము అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాం అని అంటే వాడు ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అడుగుతారు. మన డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మనకి, నాకు ఒక అకౌంట్ నెంబరు, భరత్కి ఒక అకౌంట్ నెంబరు, ఉపేంద్రకు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. నేమ్ డిఫరెంట్ ఉంటుంది, మేబీ ద అడ్రస్ సేమ్ ఉండొచ్చు, ఎందుకంటే ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి. బ్రాంచ్ కూడా ముగ్గురం కలిసి ఒకే బ్రాంచ్కి వెళ్ళి మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తా అంటే, ప్రోడక్ట్స్ అంటే మన దగ్గర ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే, సేవింగ్స్ బ్యాంక్ అకౌంటా, ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంటా, లేదు లోన్ అకౌంటా. ఓకే, ఇలాంటి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. నేను ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటున్నా ఆ ప్రోడక్ట్ నేను చూస్ చేసుకొని ఆ ప్రోడక్ట్ మీద నేను అకౌంట్ ఓపెన్ చేసుకుంటా. సో డేట్ ఆఫ్ ఓపెనింగ్, ఏ రోజు అకౌంట్ ఓపెన్ చేసినాం, బ్యాలెన్స్ ఏముంది, ఓకే, బ్యాలెన్స్ ఏముంది, అన్క్లియర్ బ్యాలెన్స్ ఏముంది, ఎంత ఉంది, ఓకే, స్టేటస్ ఏంది, ఇవన్నీ మనం ఇలా క్రియేట్ చేసుకోవాలన్నమాట. మనకు ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉంటుంది.
సో సేమ్ నాట్ నల్ అంటే ఈ నేమ్ అనేది నల్ అనేది ఉండదు. ఓకే, అడ్రస్ నల్ అనేది ఉండదు, నాట్ నల్. ఫారెన్ కీ అంటే ఏంటిదో ఇప్పుడు మనం చూద్దాం. వాట్ ఈస్ ఫారెన్ కీ? ఓకే, వాట్ ఈస్ ఫారెన్ కీ మనం చూద్దాం. సో ఇలాంటి టేబుల్స్ నాకు ఉంటాయి, కొన్ని టేబుల్స్, ప్రోడక్ట్ కానీ, ఓకే, రీజన్ మాస్టర్ కానీ, బ్రాంచ్ మాస్టర్ కానీ. ఓకే, సో ఫారెన్ కీ ఇక్కడ మీకు చూస్తే మీకు సింపుల్గా అర్థమవుతుంది. బిఆర్ఐడి అనేది ఫారెన్ కీ అని అన్నాం. ఫారెన్ కీ అంటే ఏం లేదు, ఫారెన్ కీ బ్రాంచ్ మాస్టర్లో వెళ్తే బిఆర్ఐడి ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీ అనేది ఇక్కడ ఫారెన్ కీగా మారింది. ఫారెన్ కీ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇవన్నీ టేబుల్స్ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ రిక్వైర్మెంట్స్, ఓకే, ఏ టు జెడ్ ఇవన్నీ రిక్వైర్మెంట్స్. మనము ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లిస్ట్ ద ట్రాన్సాక్షన్ దట్ హ్యావ్ టేకన్ ప్లేస్ ఇన్ గివెన్ బ్రాంచ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ మంత్. లాస్ట్ మంత్లో, ఓకే, లాస్ట్ మంత్లో బ్రాంచ్ 4లో బ్రాంచ్ మన దగ్గర బిఆర్ఐడీలు బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 అట్లా బ్రాంచ్ 8 వరకు మనకి ఇష్టం ఉన్న అడ్రస్, ఇష్టం ఉన్న బ్రాంచ్ నేమ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఒక గివెన్ బ్రాంచ్లో లాస్ట్ మంత్లో ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరిగినాయి అనేది క్వెరీ రాయాలి, కోడింగ్ రాయాలి. ఓకే, అట్లా మనకు ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఇన్ని రిక్వైర్మెంట్స్కి క్వెరీస్ రాయాలి, స్టోర్డ్ ప్రొసీజర్, ఇలాంటి స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ చేయాలి. ఓకే, స్టోర్డ్ ప్రొసీజర్ చేయాలి. మళ్ళీ ఇంకా వేరే కేస్ స్టడీలో కూడా, స్కూల్ కేస్ స్టడీలో కూడా మనకు టేబుల్స్ ఉంటాయి. ఓకే, ఎన్ని టేబుల్స్? 3 టేబుల్స్ ఉన్నాయి, వాటి రిక్వైర్మెంట్స్. ఓకే, నెక్స్ట్ సప్లయర్ కేస్ స్టడీలో కూడా సేమ్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, వాట్ ఆర్ ద క్వెరీస్ ఎలా, హౌ వీ నీడ్ టు రైట్ ద క్వెరీస్. ఓకే, ఈ 3 కేస్ స్టడీస్ ఫుల్ ప్లెడ్జ్గా ప్రాక్టీస్, అన్ని రిక్వైర్మెంట్స్ ఏ టు జెడ్ అన్ని రిక్వైర్మెంట్స్ నువ్వు కంప్లీట్ చేసినట్టయితే, ఇందులో 25 ఉన్నాయి. ఓకే, ఇవన్నీ నువ్వు కంప్లీట్ చేసినట్టయితే, ఇవన్నీ ఏంటంటే నువ్వు స్టార్టింగ్ మొన్నటి నుంచి ఏమేమి నేర్చుకుంటున్నావో అవన్నీ బై లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే, ఎస్క్యూఎల్ సర్వర్ ఎండ్ ఆఫ్ ద డేలో నువ్వు ఏమైతే నేర్చుకుంటావో అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తావు. ఈ రిక్వైర్మెంట్స్లో నువ్వు ఇంప్లిమెంట్ చేసేస్తావు. ఓకే, ఏ టు జెడ్ నువ్వు ఇవన్నీ ప్రాక్టీస్ చేసినావు అంటే 80% ఆఫ్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ నువ్వు ఎటుపో. ఓకే, ఫస్ట్ నేను ఇది కేస్ స్టడీస్ ఎలా ఉంటాయి ఏంటి, ఓకే, మనం వర్క్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి అనేది చూపించడానికి మీకు ఇది ఓపెన్ చేశా. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ద ఫారెన్ కీస్ అండ్ వాట్ ఈస్ ద ఓ ఆపరేటివ్, ఐఎన్ ఆపరేటివ్, ఇవన్నీ ఇవాళ క్లాస్లో మనం హౌ టు క్రియేట్ ఆల్ దోస్ స్టఫ్ అనేది మనం ఇవాళ చూద్దాం. ఓకే, సో టుడేస్ క్లాస్ మనం నిన్న ఎక్కడి వరకు నేర్చుకున్నాం, సో నిన్న మనం బిజినెస్ ఇంటిగ్రిటీ కీస్, ఓకే, కీస్ మనము యూనిక్ కీ వరకు చూసాం. సో వాట్ ఈస్ ఫారెన్ కీ, చెక్ కన్స్ట్రెంట్స్, ట్రిగ్గర్స్, ఐడెంటిటీ, ఇవన్నీ ఏంటో ఇవాళ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక చిన్న లాజిక్, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఓకే, ఇది డేటాబేస్ ఇండియన్ బ్యాంక్. ఇందాక మనం ఇండియన్ బ్యాంక్ కేస్ స్టడీ చూసామా, ఇండియన్ బ్యాంక్ డేటాబేస్. ఓకే, డీబీ అంటే డేటాబేస్. ఓకే, డీబీ అంటే డేటాబేస్. సో నా దగ్గర ఒక ఇండియన్ బ్యాంక్ డేటాబేస్ ఉంది. ఓకే, ఇండియన్ బ్యాంక్ డేటాబేస్ ఉంది. సో ఇలా ఉంటుంది ఈ డేటాబేస్ అనేది. సో నా దగ్గర ఒక ఇండియన్ బ్యాంక్ డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో ఇది డేటాబేస్ నేమ్ ఇండియన్ బ్యాంక్. డేటాబేస్లో నాకు టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ టేబుల్స్. ఓకే, అవన్నీ టేబుల్స్. నాకు ఎలాంటి టేబుల్స్ ఉన్నాయి అని అంటే, చిన్నగా టేబుల్స్ ఉన్నాయని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, టేబుల్స్, ఇవన్నీ టేబుల్స్. ఓకే, ఇవన్నీ టేబుల్స్. ఈ డేటాబేస్లో ఇవన్నీ
వాట్ అన్ని ఇవన్నీ టేబుల్స్. సో ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ డిపెండ్ అయి ఉంటుంది, ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ డిపెండ్ అయి ఉంటుంది, ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్ అన్న డిపెండ్ అవ్వచ్చు, ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్ అన్న డిపెండ్ అవ్వచ్చు. ఓకే, ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్ డిపెండ్ అవ్వచ్చు. డిపెండెన్సీ అంటే నేను ఏం చెప్పబోతున్నా అంటే, ఇక్కడ చూడండి మన కేస్ స్టడీలో నేను ఇక్కడ ఏం చెప్పా, బిఆర్ఐడి అనేది ఫారెన్ కీ అంటే ఏంటి, యాక్చువల్గా ప్రైమరీ కీ ఇది ఎందులో ఏ టేబుల్లో క్రియేట్ అయి ఉంది, బ్రాంచ్ మాస్టర్లో యాక్చువల్గా మనకి ఈ బిఆర్ఐడి అనే కాలం నేము విత్ ప్రైమరీ కీ అని క్రియేట్ అయ్యి, సో ఇది ఇక్కడ పెట్టాం. సో అందుకే ఇది ఫారెన్ కీ అని రాసాం. అది ఇక్కడ అంటే ఆ టేబుల్ లేదు, ఈ టేబుల్ దీని మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, డిపెండెంట్ టేబుల్స్. ఓకే, డిపెండెంట్ టేబుల్స్, ఈ టేబుల్ దీని మీద డిపెండ్ అయి ఉంది, లేదా ఈ టేబుల్ ఈ టేబుల్ మీద డిపెండ్ అయి ఉంది. సో వైస్ వర్సా. ఓకే, వైస్ వర్సా. ఎందుకు వైస్ వర్సా అంటే యాక్చువల్గా మనం వెళ్ళాల్సింది బ్రాంచ్ మాస్టర్ అనే టేబుల్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రాంచ్ మాస్టర్ అనుకున్నాం, ఈ టేబుల్ బ్రాంచ్ మాస్టర్ అని అనుకుంది, బ్రాంచ్ మాస్టర్ అనే టేబుల్ అనుకుంది. ఓకే, దీంట్లో నాకు కాలమ్స్ ఏమేమి ఉన్నాయి, బిఆర్ఐడి ఉంది, ఓకే, బ్రాంచ్ నేమ్ ఉంది, ఇవి రెండు ఉన్నాయి అని అనుకుంది. సో ఇప్పుడు ఇదొక టేబుల్ డిపెండెంట్, ఈ టేబుల్ ఏంటి అంటే అకౌంట్ మాస్టర్ అని అనుకుంది, అకౌంట్ మాస్టర్ అని అనుకున్నాం టేబుల్ నేమ్. సో దీంట్లో నాకు అకౌంట్ ఐడి ఉంది, ఓకే, నేమ్ ఉంది, ఓకే, బ్రాంచ్ ఐడి ఉంది. ఇది ఎందుకు ఇట్లా ఉంది, ఇక్కడ ఎందుకు వచ్చింది బ్రాంచ్ ఐడి అని అంటే, సో ఈ అకౌంట్ మాస్టర్లో మొత్తం డేటా A to Z డేటా కనిపించాలి. అకౌంట్ అంటే ఏంటిది, ఇప్పుడు అకౌంట్ నంబర్ ఫలానా వ్యక్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భరత్ అకౌంట్ నంబర్ ఒకటి ఉంది. ఓకే, భరత్ అకౌంట్ నంబరు 101 అనుకున్నాం, నేమ్ భరత్. ఓకే, భరత్ బ్రాంచ్ ఏ బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేసినాడు, బ్రాంచ్ 1 అనుకున్నాం. సో ఇలా చూసుకోవడానికి, ఇలా మొత్తం ఒకటే టేబుల్లో మనము A to Z మొత్తం అన్ని ఒకటే దాంట్లో చూసుకోవడానికి మనం ఈ బ్రాంచ్ ఐడి అనేది ఇక్కడ తీసుకొచ్చాం. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్కి డిపెండ్ అయి ఉంది, అవునా, డిపెండెంట్ ఇన్ ద సెన్స్ ఫారెన్ కీ వచ్చింది, ప్రైమరీ కీ పోయి ఫారెన్ కీ అయింది. సో మనం చూద్దాం ఫారెన్ కీ అంటే ఏంటిదో. సో మనకి ఇట్లా డిపెండెంట్ టేబుల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ టేబుల్స్ ఇండిపెండెంట్ టేబుల్స్. ఇండిపెండెంట్ అంటే దానికి రిలేషన్ ఏం లేదు, ఇండిపెండెంట్ టేబుల్స్ అంటే ఏంటి, రిలేషన్షిప్ ఏమీ లేదు. సో ఈ త్రీ టేబుల్స్ ఏంటంటే ఇండిపెండెంట్ టేబుల్స్. మొత్తం డేటాబేస్లో 20% ఆఫ్ టేబుల్స్ ఆర్ ఇండిపెండెంట్ టేబుల్స్. ఓకే, మొత్తం డేటాబేస్లో ఇండిపెండెంట్ టేబుల్స్ ఆర్ 20%. ఓకే, ఇలాంటి టేబుల్స్, ఓకే, డిపెండెంట్ టేబుల్స్ మనకి ఎన్ని ఉంటాయి అని అంటే మనకి 80% ఆఫ్ టేబుల్స్ ఆర్ డిపెండెంట్. టేబుల్స్. ఓకే, 80% ఆఫ్ టేబుల్స్ ఆర్ డిపెండెంట్ టేబుల్స్. అర్థమవుతుందా ఇక్కడ సినారియో ఏంటో? సో మనకు ఒక డేటాబేస్లో మనకి డిపెండెంట్ టేబుల్స్ ఉంటాయి, ఇండిపెండెంట్ టేబుల్స్ ఉంటాయి. ఒక డేటాబేస్లో అన్ని డిపెండెంట్ టేబుల్స్ ఉన్నాయి ఏం కాదు. ఓకే, బట్ కొన్ని అయితే డిపెండెంట్ టేబుల్స్ ఉండాలి. కొన్ని డిపెండెంట్ టేబుల్స్ ఎందుకు ఉండాలి అని అంటే రిలేషన్షిప్, మనం జాయిన్స్ యూజ్ చేయడానికి వీటికి అనేది రిలేషన్షిప్ మనకు తెలియాలి కదా. సో 80% ఆఫ్ టేబుల్స్ ఆర్ డిపెండెంట్ టేబుల్స్. ఓకే, ఈ 80% డిపెండెంట్ టేబుల్స్ని మనము దేర్ ఆర్
there are three types, okay, three types of relationships, okay, three types of relationships in between the tables, ఓకే. ఈ డిపెండెంట్ టేబుల్స్లో మనకు త్రీ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఓకే, ద ఫస్ట్ రిలేషన్షిప్ ఈజ్ 1-to-1 రిలేషన్షిప్. ఓకే, 1-to-1 రిలేషన్షిప్. సెకండ్ వన్ ఏంటంటే 1-to-m రిలేషన్షిప్. ఓకే, థర్డ్ వన్ ఏంటి అంటే m-to-m. m-to-m అంటే మెనీ టు మెనీ. ఓకే, 1-to-many, 1-to-1, 1-to-many, many-to-many. ఓకే, ఇవి త్రీ రిలేషన్షిప్స్ మనకి ఉంటాయి. సో త్రీ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి ఏంటి? ఓకే, ఫస్ట్ రిలేషన్షిప్ 1-to-1. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1-to-1 రిలేషన్షిప్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకే, సో 1-to-1 రిలేషన్షిప్. ఓకే, ఇక్కడ 1-to-1 రిలేషన్షిప్. ఓకే, 1-to-1 రిలేషన్షిప్. సో ఇక్కడ 1-to-1 రిలేషన్షిప్ ఎలా మనం చూసుకోవాలి అని అంటే, ఓకే, 1-to-1 రిలేషన్షిప్ ఏంటంటే నాకు స్టేట్, ఓకే, స్టేట్కి సీఎం, చీఫ్ మినిస్టర్స్. ఓకే, చీఫ్ మినిస్టర్ నాకు ఒక్క స్టేట్కి ఒక సీఎంఏ ఉంటాడు. అవునా, ఒక స్టేట్కి ఒక సీఎంఏ ఉంటాడు. నెక్స్ట్ వన్ సీఎం, ఒక స్టేట్కే చీఫ్ మినిస్టర్. అవునా, వైస్ వర్సా. నువ్వు వైస్ వర్సా చేస్తే నీకు 1-to-1 రిలేషన్ వస్తుందా? ఒక స్టేట్కి ఒక సీఎంఏ ఉంటాడు, ఇద్దరు సీఎంలు కానీ మెనీ సీఎంస్ అయితే ఉండరు కదా. అలాగే ఒక సీఎం ఒక స్టేట్కే పని చేస్తాడు. ఓకే, అలా అంటే మల్టిపుల్ స్టేట్స్కి అయితే పని చేయడు కదా ఒక సీఎం. ఏ సీఎం ఏ స్టేట్కి ఆ స్టేట్కే పని చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ఉన్నాడు, మన స్టేట్ తెలంగాణ స్టేట్లో కేసీఆర్ అనే సీఎం ఉన్నాడు. ఒక సీఎంఏ ఉన్నాడు కేసీఆర్. ఈ కేసీఆర్ మన స్టేట్కే వర్క్ చేస్తాడా, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కూడా వర్క్ చేస్తాడా? ఓకే, ఇక్కడ లాజిక్ ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అనేది, ఇప్పుడు రిలేషన్షిప్ ఏంటి, ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇది నాకు టేబుల్స్. ఓకే, ఇది నాకు SQL సర్వర్లో వచ్చే టేబుల్స్ అనుకున్నాం. ఓకే, ఈ SQL సర్వర్లో వచ్చే టేబుల్స్ అనుకున్నాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్టేట్ నంబర్. ఓకే, స్టేట్ నంబరు, నెక్స్ట్ స్టేట్ నేమ్. ఓకే, స్టేట్ నేమ్, స్టేట్ నంబరు, ఇక్కడ సీఎం నంబరు. ఓకే, ఇక్కడ సీఎం నేమ్. ఓకే, సో ఇక్కడ సీఎంది ఫోన్ నంబర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం ఫోన్ నంబర్. ఓకే, ఫోన్ నంబర్ అనుకుందాం. సో ఇప్పుడు ఒక స్టేట్ ఉంది, ఫస్ట్ స్టేట్ నేమ్ ఏంది? తెలంగాణ. ఓకే, తెలంగాణ. నెక్స్ట్ ఇంకో స్టేట్లో, సెకండ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ అనుకుందాం, ఆంధ్ర. ఓకే, నెక్స్ట్ స్టేట్, ఇంకోటి ఏదైనా స్టేట్ చెప్పండి. ఇంకో స్టేట్ ఏంది? ఢిల్లీ. సారీ, స్టేట్ ఇంకోటి ఏంది అంటే థర్డ్ వన్. సారీ ఎటు పోయింది ఇది? స్టేట్ ఏంది నెక్స్ట్ అంటే మహారాష్ట్ర. ఓకే, ఏదో ఒకటి. సో మనకి సీఎం 101 అని సీఎం నంబరు. ఓకే, సీఎం నంబరు కేసీఆర్.
ఓకే, కేసీఆర్. ఫోన్ నంబరు మనం ఏదో ఒకటి ఇచ్చేసుకున్నాం. ఫోన్ నంబరు 9847 ఏదో ఒకటి నంబర్ ఇచ్చేసుకున్నాం, 3689. ఓకే, సో ఇంకొక సీఎం నంబరు 102 కేజ్రీవాల్ అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, ఇతని నంబరు 876. ఓకే, ఇది నంబర్ అనుకోండి. ఇంకొక సీఎం నంబర్ ఓకే, జగన్. ఓకే, ఇతని నంబరు 9898987645. ఓకే, ఇప్పుడు ఇలా అనుకుందాం, ఒక స్టేట్కి ఒక సీఎంఏ ఉండాలి. ఓకే, ఒక స్టేట్కి ఒక సీఎంఏ ఉండాలి. 1 సీఎం క్యాన్ వర్క్ ఫర్ 1 స్టేట్. సో ఇప్పుడు దీని రిలేషన్ నేను ఎలా చేస్తాను? ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే, ఇక్కడ ఓకే ఈ స్టేట్ నేను ఈ స్టేట్ నంబర్ కాలం అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. స్టేట్ నంబర్ కాలం అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఓకే, స్టేట్ నంబర్ కాలం అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసాను. సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ స్టేట్ నంబర్ అనే కాలం నేను ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఇది మనము పేరెంట్ టేబుల్ అంటాం. ఓకే, ఇది మన చైల్డ్ టేబుల్. ఓకే, చైల్డ్ టేబుల్. సో ఇది ప్రైమరీకి. ఓకే, ఈ సీఎం నంబర్ కూడా ప్రైమరీకి, పీకే అంటే ప్రైమరీకి. ఓకే, ఇది వ్యార్క్యార్ అనుకున్నాం, వ్యార్క్యార్ 20 ఎంతో అని. ఇది కూడా వ్యార్క్యార్ 20 10 ఎంతనో నీ ఇష్టం, వ్యార్క్యార్ 20 అనుకున్నాం. ఓకే, 20 అనుకున్నాం. ఫోన్ నంబరు క్యారెక్టర్ 10. ఓకే, క్యారెక్టర్ 10 అని అనుకున్నాం ఫోన్ నంబర్. సో ఇవి డేటా టైప్స్. సో ఈ పేరెంట్ టేబుల్లో ఉన్న ప్రైమరీకి చైల్డ్ టేబుల్లో ఫారెన్ కీగా యాక్టింగ్ చేస్తారు. ఓకే, సో టు గెట్ ద రిలేషన్షిప్ from one primary key. Okay, to get the relationship one primary key from any one table. Okay, to get the relationship ఈ రెండు టేబుల్స్ కి రిలేషన్షిప్ రావాలి అని అంటే, ఓకే, టు గెట్ ద రిలేషన్షిప్ వన్ ప్రైమరీ కీ ఫ్రమ్ ఎనీ వన్ టేబుల్. ఇప్పుడు నా దగ్గర 10 టేబుల్స్ 20 టేబుల్స్ ఉన్నాయి. ఆ 10 టేబుల్స్ 20 టేబుల్స్లో ఏదో ఒక 2 టేబుల్స్ తీసుకొని ఆ 2 టేబుల్స్కి రిలేషన్షిప్ రావాలి. ఓకే, నాకు ఇక్కడ రిలేషన్షిప్ రావాలి ఈ 2 టేబుల్స్కి. ఏం చేయాలి? టు గెట్ రిలేషన్షిప్ ఫర్ దిస్ 2 టేబుల్స్ ఏం చేయాలి? వన్ ప్రైమరీ కీ ఫ్రమ్ ద పేరెంట్ టేబుల్, క్రియేట్ ఏ ఫారెన్ కీ టు గెట్ ద రిలేషన్షిప్. అర్థమవుతుందా ఇక్కడ? ఎందుకు ఇప్పుడు చూద్దాం. స్టేట్ నంబర్. ఓకే, స్టేట్ నంబర్ 1 ఏముంది? తెలంగాణ. ఓకే, తెలంగాణకి సీఎం ఎవరు? కేసీఆర్. సో 1 ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేజ్రీవాల్ సీఎం ఏ స్టేట్కి? మహారాష్ట్ర అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అతను ఢిల్లీకి అని నేను రాసినాడు. ఓకే, ఇతను 3 అని రాస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఈ జగన్ ఏ స్టేట్కి సీఎం? సెకండ్ నంబర్. సో 2 నంబర్. సో ఇప్పుడు ఈ టేబుల్తో మనకు పని లేదు ఇన్ ద సెన్స్ ఈ టేబుల్ మనం ఓపెన్ చేయడం అవసరం లేదు. ఇప్పుడు ఇది స్టేట్ టేబుల్, ఇది నార్మల్గా మనకి సీఎం టేబుల్ అనుకో. ఈ సీఎం టేబుల్ డైరెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సీఎం టేబుల్ కొట్టినామంటే మనకి ఏమేమి వస్తుంది? సీఎం నంబర్ వస్తుంది, సీఎం నేమ్ వస్తుంది, సీఎం ఫోన్ నంబర్ వస్తుంది, సీఎం స్టేట్ నంబర్ వస్తుంది. ఓకే, ఈ యొక్క కీ, ఈ యొక్క కాలం, ఈ యొక్క అట్రిబ్యూట్తో మనము ఏం చేయొచ్చు? ఎవరు స్టేటు, ఓకే, ఏ సీఎం దేనికి స్టేట్ అనేది మనము చూడొచ్చు. ఓకే, మీకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది అర్థమైందా? భరత్, ఇంకా ఉపేంద్ర, శిరీష?
అర్థమైందా? టు గెట్ రిలేషన్షిప్. అర్థమవుతుందా నేను చెప్పేది ఏంటి అనేది? ఏం చెప్పబోతున్నానో అర్థమవుతుందా? సో ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీకి టు గెట్ ద రిలేషన్షిప్, ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీకి we need to create as a foreign key in the other table. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్వెరీ రాస్తాను, మీరు ఇది చూసి కంగారు పడకండి. క్వెరీ ఇప్పుడు సో ఇది నేను సిఎం టేబుల్ అనుకుంటా, ఇది స్టేట్ టేబుల్ అనుకుంటా. ఓకే, ఇక్కడ రాసిన కదా స్టేట్ టేబుల్. ఓకే, సిఎం టేబుల్ స్టేట్ టేబుల్. నేను ఇక్కడ ఒక క్వెరీ రాస్తాను, సెలెక్ట్ ఓకే స్టార్ ఫ్రమ్ స్టేట్. ఓకే, నాకు డేటా ఏమేమి ఉందో అన్ని డేటా నాకు వచ్చేస్తుంది. సారీ గైస్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏంటి, స్టేట్ అనే టేబుల్. ఓకే, యాజ్ స్టేట్కి నేను ఒక పేరు పెడుతున్నా. ఓకే, ఏ అని పెట్టుకుంటున్నా. ఇది మీరు కంగారు పడకండి నేను ఏం రాస్తున్నా అనేది. సో జాయిన్, రెండు జాయిన్ చేస్తాం, రెండు సిఎం టేబుల్ కూడా జాయిన్ చేస్తాం. సిఎం యాజ్ బి. ఓకే, యాజ్ బి ఇది కండిషన్ అనమాట. ఏ డాట్ స్టేట్ నంబర్, ఇందులో స్టేట్ నంబర్ ఇందులో స్టేట్ నంబర్ రెండు సేమ్ ఉన్నాయా? సో ఈ రెండు స్టేట్ నంబర్లకి మనము మ్యాపింగ్ చేసుకోవచ్చు అనమాట. బి డాట్ స్టేట్ నంబర్. ఓకే, ఏలో స్టేట్ నెంబర్ ఉంది, బిలో కూడా స్టేట్ నెంబర్ ఉంది. బి అంటే సిఎం, స్టేట్ దాంట్లో కూడా స్టేట్ నెంబర్ ఉంది, సిఎం దాంట్లో కూడా స్టేట్ నెంబర్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే రెండు టేబుల్స్ జాయిన్ చేసినా కాబట్టి నాకు ఏమేమి కావాలని అనుకుంటా అంటే సిఎం, ఓకే సిఎం నంబర్ కామా సిఎం నేమ్ కామా అతని ఫోన్ నంబర్ అవసరం లేదు. ఓకే, స్టేట్ నేమ్. ఓకే, స్టేట్ నేమ్. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా వస్తుంది? సిఎం నంబర్ 101, సిఎం కేసీఆర్. ఓకే, సిఎం నేమ్ కేసీఆర్, స్టేట్ స్టేట్కి కేసీఆర్ 1 అని పెడితే తెలంగాణ. ఓకే, కేసీఆర్ తెలంగాణ స్టేట్కి సీఎం. ఓకే, మనకు అవుట్పుట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తే తెలంగాణ స్టేట్కి కేసీఆర్ సీఎం అని మనకు అవుట్పుట్ వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ కాలమ్స్ నాకు ఏం కావాలో అవి రాసుకున్నాం. స్టార్ అంటే అన్ని కాలమ్స్ వస్తాయి, ఇందులో అన్ని కాలమ్స్ ఇందులో అన్ని కాలమ్స్. ఈ జాయినింగ్స్ ఇవన్నీ మీకు అర్థం చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు రాశాను అంటే హౌ రిలేషన్షిప్ ఈస్ క్రియేటింగ్ హియర్. The primary key from the parent table going to create as a foreign key in the child table. Okay, so foreign key ante to establish relationship between two tables. Okay, foreign key primary key ni foreign key అని అంటాం. ఎందులో? the child table లో. foreign key ఏంటి? foreign key establish relationship between tables. ఓకే, సింపుల్గా అర్థం చేసుకోవాలనంటే ఎనీ ప్రైమరీకి, ఓకే ఎనీ ప్రైమరీకి ఓకే ఎనీ ప్రైమరీకి క్యాన్ బికమ్ ఏ ఫారెన్ కీ ఇన్ ద అపోజిట్ టేబుల్. మన ఇష్టం అది. ఓకే, మన ఇష్టం అది. ఓకే మన ఇష్టం అది. సో వాట్ ఈజ్ ఫారెన్ కీ? ఫారెన్ కీ అంటే గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్. సింపుల్. ఓకే, సింపుల్. ఫారెన్ కీ అంటే ఏంటి? గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్. అవునా? ఇక్కడ నేను ప్రైమరీకి, ఇక్కడ ఫారెన్ కీ, ఈ రెండింటికి రిలేషన్షిప్ రావాలని చెప్పి ప్రైమరీ కీ ఫ్రమ్ పేరెంట్ టేబుల్ గోయింగ్ టు క్రియేట్ ద ఫారెన్ కీ. ఓకే, సో వై ఫారెన్ కీ? మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వై ఫారెన్ కీ?
ఓకే, వై ఫారెన్ కీ, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు అని అంటే ఫారెన్ కీ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్, ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్స్. ఓకే, ఫారెన్ కీ ఎందుకు యూజ్ చేయాలి, వై ఫారెన్ కీ అని ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎఫ్కే ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్స్. ఓకే, 2 టేబుల్సా, మల్టిపుల్ టేబుల్సా, ఓకే, ఈ ఒక్కటే స్టేట్ నెంబర్ ఇంకొక టేబుల్లో కూడా నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఒకటే స్టేట్ నెంబర్ ఇంకొక టేబుల్లో కూడా నువ్వు క్రియేట్ చేయొచ్చు. నో ఇష్యూస్. ఓకే, నో ఇష్యూస్. అర్థమవుతుందా? సో ఇది 1-to-1 రిలేషన్షిప్. మీకు అర్థమైందా? అర్థమైతేనే నెక్స్ట్ 1-to-many రిలేషన్షిప్కి వెళ్తా. లేదు అంటే మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్తా. అర్థమైందా? సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ అనమాట. మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చాలా వస్తాయి. ఓకే, ఫారెన్ కీ అంటే ఏంటిది, గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్స్. ఫారెన్ కీనే ఎందుకు యూజ్ చేయాలనుకో, ఫారెన్ కీ ఎందుకు, ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫారెన్ కీ? ఏం లేదు, ఫారెన్ కీ ఎందుకు యూజ్ చేస్తామంటే ద పేరెంట్ టేబుల్లో ప్రైమరీ కీ ఉంది, అది ఫారెన్ కీగా యాక్ట్ చేయొచ్చు, అది ఫారెన్ కీగా క్రియేట్ చేయొచ్చు ఇన్ చైల్డ్ టేబుల్. ఎందుకు క్రియేట్ చేయొచ్చు, టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్. ఓకే, టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్. ఓకే, సింపుల్ ఆన్సర్స్ అనమాట. ఓకే, ఇది 1-to-1 రిలేషన్షిప్. సో అర్థమైందా 1-to-1 రిలేషన్షిప్? సో శిరీష, భరత్, ఉపేంద్ర, నేను నెక్స్ట్ దానికి వెళ్తా. థ్యాంక్ యూ శిరీష. నేను నెక్స్ట్ వరకు వెళ్తా. సో అర్థం కాలేదంటే మళ్ళీ అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఇప్పుడు మనం వాట్ ఈజ్ 1-to-many, 1-to-many ఎలా, 1-to-many ఎలా, ఓకే, 1-to-many ఎలా చూస్తాం. సో నా దగ్గర ఒక 2 టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్ ఏంటంటే డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ అనే టేబుల్, ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు వీటి రిలేషన్షిప్ ఎలా చూద్దాం, వన్ డిపార్ట్మెంట్లో, ఒక డిపార్ట్మెంట్లో, ఓకే, సేల్స్ మార్కెటింగ్ అనుకో, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అని అనుకో, ఏదో ఒక డిపార్ట్మెంట్లో సో మెనీ ఎంప్లాయీస్ విల్ బి అవైలబుల్. అవునా, చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. వన్ ఎంప్లాయీ కెన్ వర్క్ ఫర్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్. అవునా, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి అయితే వర్క్ చేయించారు కదా. ఐ కరెక్ట్ ఆర్ రాంగ్? ఒక్క డిపార్ట్మెంట్కి చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఓకే, ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్లో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, కానీ ఒక్క ఎంప్లాయీ 2-3 ప్రాజెక్ట్స్ అయితే వర్క్ చేయరు కదా, ఓన్లీ అతని ప్రాజెక్టే వర్క్ చేస్తారు కదా. ఎగ్జాంపుల్, అవునా, ఇది సింపుల్ ఎగ్జాంపుల్. డిపార్ట్మెంట్, ఎంప్లాయీ. డిపార్ట్మెంట్లో మనకి ఏమేమి ఉంటాయి, సేల్స్, అకౌంట్స్. ఓకే, ఈ 2 అనుకో. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఒక 3-4 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. కమింగ్ టు ద ఎంప్లాయీ, ఒక్క ఎంప్లాయీ ఓన్లీ అకౌంట్స్ దాంట్లోనే వర్క్ చేస్తారు, ఓన్లీ సేల్స్ దాంట్లోనే వర్క్ చేస్తారు, ఓన్లీ ఫైనాన్షియల్ దాంట్లోనే వర్క్ చేస్తారు. బట్ నాట్ సేల్స్ అండ్ ఫైనాన్షియల్, కరెక్ట్, బట్ నాట్ సేల్స్ అండ్ ఫైనాన్షియల్. అవునా? సో ఇప్పుడు నా దగ్గర ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి, మళ్ళీ సేమ్. ఓకే, సేమ్ రిలేషన్షిప్. సో నాకు ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ 2 ఉన్నాయి అనుకున్నాం కాలమ్స్. డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. ఇక్కడ నాకు ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంది, ఎంప్లాయీ శాలరీ ఏదో ఒకటి అనుకుంది. ఓకే, సో ఇక్కడ నాకేంది, డిపార్ట్మెంట్ ఐడి. అవునా, డిపార్ట్మెంట్ ఐడి, డెప్ట్ నేమ్ అంటే డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, డిపార్ట్మెంట్ నేమ్. ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఓకే, ఈఎంపీ నేమ్,
ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏమనుకున్నాం, శాలరీ, ఎంప్లాయీ శాలరీ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో డిపార్ట్మెంట్ ఐడి 1లో నాకు సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఓకే, 2లో నాకు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఓకే, అకౌంట్ డిపార్ట్మెంట్స్ ఉంది. 3లో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. సో ఎంప్లాయీ 101. సో సేమ్ ఉండకూడదు, ఇది సేమ్ ఉండకూడదు, అందుకే డిఫరెంట్గా ఇస్తున్నాం. ఎవరు, రామ్ శాలరీ ఎంత, రామ్ శాలరీ ఎంత, 1000 రూపీస్ అనుకున్నాం. ఓకే, 102 శివ ఎంత, 2000 అనుకున్నాం. ఓకే, సేమ్ అలాగే 103 ఎవరు, రవి ఇతని శాలరీ 3500. ఓకే, ఎగ్జామ్. సో టు గెట్ ద రిలేషన్షిప్ ఏంటి, ఎవరు, ఏ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, వాళ్ళ శాలరీ ఎంత. సో ఇది రిక్వైర్మెంట్. సో దానికి రిలేషన్షిప్ చేయడానికి వాట్ ఐ విల్ డూ దిస్ డిపార్ట్మెంట్ ఐడి I will create as a foreign key. Okay, I will create as a foreign key. Okay, ఇక్కడ ఇది foreign key. FK ఏంటిది, FK డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ అ ఫారెన్ కీ, డెప్ట్ ఐడి ఈజ్ అ ఫారెన్ కీ, అవునా. సో ఇది ప్రైమరీకి, ఇది varchar 10 or 20 అనుకో. సో ఇది ప్రైమరీకి. ఓకే, ఇది varchar 20 అనుకో, యువర్ విష్. ఓకే, సాలరీ ఏమో మనీ, అవునా, సాలరీ ఏమో మనీ, డేటా టైప్. సో ఇది ఫారెన్ కీ. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇది ఫారెన్ కీ. ఓకే, ఇది ఫారెన్ కీ. సో ఇప్పుడు నేను కొన్ని రాస్తా. ఓకే, 2 3 1. సో ఇప్పుడు నేను ఇందాక ఒకటి జాయిన్ రాశాను. సో ఇప్పుడు ఏంది, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి 101, రామ్ అనే వ్యక్తి అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 1000 రూపీస్ శాలరీ తీసుకొని పనిచేస్తున్నాడు. శివ అనే వ్యక్తి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో 2000 రూపీస్ తీసుకొని పనిచేస్తున్నాడు. ఓకే, రవి అనే వ్యక్తి సేల్స్ డిపార్ట్మెంట్లో 3500 రూపీస్ తీసుకొని పనిచేస్తున్నాడు. ఇలాంటి మనకి నీట్గా రిలేషన్షిప్ వస్తుంది అనమాట, బై యూజింగ్ దిస్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీస్. ఓకే, ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్, అవునా, అర్థమైందా. ఇప్పుడు 1 to many రిలేషన్షిప్ కూడా సేమ్ యాజ్ లైక్ 1 to 1. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1 to 1 అండ్ 1 to many రిలేషన్షిప్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? మనకి డిఫరెన్స్ ఏంటి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, వాట్ ఐ విల్ డూ అంటే ఒక చిన్న టేబుల్ క్రియేట్ చేస్తా, స్టేట్ నంబర్ ఏదో ఒకటి. ఓకే, ఇది ఒకటి. ఓకే, సో ఇది మనం పేరెంట్ టేబుల్ అంటాం. ఓకే, పేరెంట్ టేబుల్. ఇది మనం చైల్డ్ టేబుల్ అంటాం, అంటే ఇది సిఎం టేబుల్. ఓకే, సిఎం టేబుల్. ఇది స్టేట్ టేబుల్. మనకి స్టేట్ టేబుల్లో ఏమేమి ఉన్నాయి, స్టేట్ నంబర్ ఉంది, అవునా, స్టేట్ నేమ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడున్న ప్రైమరీకి, సిఎంలో ఉన్న ప్రైమరీకి నేను ఇక్కడికి తీసుకొని వస్తాను సిఎం నంబర్. ఓకే,
సిఎంలో ఉన్న ప్రైమరీకి నేను ఏం చేస్తున్నా, ఇక్కడికి తీసుకొని వచ్చి ఎందులో పేరెంట్ టేబుల్కి తీసుకొని వచ్చిన, అవునా, పేరెంట్ టేబుల్కి తీసుకొని వచ్చిన 101, 102, 103, 104. ఓకే, సో సిఎంలో యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉన్నాయి టేబుల్స్ అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంది, స్టేట్ నెంబర్ 1 తెలంగాణ, ఎవరు సీఎం, 101 అంటే కేసీఆర్ సీఎం. ఓకే, స్టేట్ 2 ఆంధ్రాకి ఎవరు, నువ్వు ఇక్కడ నంబర్ పెట్టుకుంటావు 101, ఓకే 101, 102 లేదా 103 లేదా 102. ఓకే, ఇలాంటి కరెక్ట్ డేటానే ఇస్తావు, నువ్వు తప్పియ్యవు. ఓకే, సో ఇప్పుడు స్టేట్ 1 తెలంగాణ స్టేట్ నేమ్లో, ఓకే తెలంగాణ స్టేట్ నంబర్, తెలంగాణ స్టేట్ నేమ్, సీఎం ఎవరు కేసీఆర్. ఓకే, ఇందులో సీఎం ఎవరు 2 దాంట్లో ఆంధ్రాలో 103 జగన్ సీఎం. ఓకే, నెక్స్ట్ 3 మహారాష్ట్రలో 102 కేజ్రీవాల్ సీఎం. ఓకే, కేజ్రీవాల్ సీఎం. సో మనకి ఇలా వైస్ వర్సా వచ్చినాయి. ఓకే, వైస్ వర్సా వచ్చాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక డిపార్ట్మెంట్లో మెనీ ఎంప్లాయీస్. ఇక్కడ చూడండి, ఒక డిపార్ట్మెంట్లో మెనీ ఎంప్లాయీస్ అంటుంది. ఓకే, ఒక డిపార్ట్మెంట్లో మెనీ ఎంప్లాయీస్ అంటుంది. సో ఈ డిఫరెన్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఈ డిఫరెన్స్ చాలా జాగ్రత్తగా వినండి, అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. సో ఇది పేరెంట్ టేబుల్ డెప్ట్ ఐడి. ఓకే, నెక్స్ట్ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్. సో నేనేం చేస్తా, ఇక్కడున్న ఎంప్లాయీ ఐడి ఇక్కడికి తీసుకొని వస్తాను, ఎంప్లాయీ ఐడి. ఓకే, ప్రైమరీకి ఫ్రమ్ చైల్డ్ టేబుల్ కుడ్ బి ఆర్ కుడ్ నాట్ బి. ఓకే, కుడ్ బి ఆర్ కుడ్ నాట్ బి ద ఫారెన్ కీ ఆఫ్ పేరెంట్ టేబుల్. ఓకే, అవుద్దా అవ్వదా, ప్రైమరీ కీ ఆఫ్ చైల్డ్ టేబుల్ ఫారెన్ కీ, పేరెంట్ టేబుల్కి ఫారెన్ కీ అవుతుందా కాదా, లెట్స్ చెక్. ఫారెన్ కీ, ఓకే ప్రైమరీకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మనకి ఏమేమి డేటా ఉంది ఇక్కడ, మనకి 1 సేల్స్, అవునా, 2 అకౌంట్స్, అవునా, నెక్స్ట్ 3 ఫైనాన్షియల్. ఓకే, అవునా. సో ఈ ఎంప్లాయీ ఐడి నేను ఇక్కడ రాస్తాను 101, 103, 101, ఓకే 102. సో ఇక్కడ కూడా నువ్వు ఒక 4 ఇచ్చేసి సేల్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనుకో. ఓకే, సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా వచ్చింది, ఇప్పుడు మనం రిలేషన్షిప్ ఏమని మాట్లాడుకున్నాం, ఒక డిపార్ట్మెంట్లో మెనీ ఎంప్లాయీస్ కెన్ వర్క్. ఓకే, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో మెనీ ఎంప్లాయీస్ కెన్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డిపార్ట్మెంట్లో 101 వర్క్ చేస్తున్నాడు, రామ్ అనే వ్యక్తి వర్క్ చేస్తున్నాడు. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో రవి అనే వ్యక్తి వర్క్ చేస్తున్నాడు. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో రామ్ అనే వ్యక్తి వర్క్ చేస్తున్నాడు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో శివ అనే వ్యక్తి వర్క్ చేస్తున్నాడు. సో సేల్స్ డిపార్ట్మెంట్లో ఇంకొక వ్యక్తి కూడా వర్క్ చేయొచ్చు కదా, ఇంకొక వ్యక్తి ఇక్కడ 104 రాస్తాం. ఓకే, 104 రమ్య, శాలరీ ఎంతో ఒక 10,000 ఎంతో వేసేసుకో. ఓకే ఓకే సో అనుకుందాం. సో ఇక్కడ ఇప్పుడు సేల్స్ డిపార్ట్మెంట్లో 104 కూడా వర్క్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఒక డిపార్ట్మెంట్లో మెనీ ఎంప్లాయీస్ కెన్ వర్క్, బట్ 1 ఎంప్లాయీ కెన్ వర్క్ ఫర్ ఓన్లీ సేల్స్. సో ఈ రిలేషన్షిప్ రాంగ్ వచ్చిందా, చైల్డ్ నుంచి పేరెంట్కి రాంగ్ వచ్చిందా, 101, 104. మనకి ఇలా రావద్దు, అవుట్పుట్ మనకి ఎప్పుడు అలా రాదు, అవుట్పుట్ మనకి ఎప్పుడు కామాలు పెట్టి రాదు. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ 1 to m, 1 to many అంటే ఇంతే, సింపుల్. సో 1 to 1లో నువ్వు వైస్ వర్సా ప్రైమరీకి పేరెంట్ టేబుల్లో ప్రైమరీకి ఫారెన్
కీగా మారుద్ది చైల్డ్ టేబుల్లో, నో ఇష్యూస్. చైల్డ్ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ ఫారెన్ కీగా వచ్చుద్ది ఇన్ పేరెంట్ టేబుల్, నో ఇష్యూస్, కరెక్ట్ డేటా వస్తుంది మనకి. ఓకే, సో అదేవిధంగా మనకి మెనీ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మనకి 101,104 అని వస్తుంది. సో ఇలాంటి డేటా అనేది ఇది రాంగ్. ఓకే, రాంగ్ మెథడ్. చైల్డ్ టేబుల్లో ఉన్న ప్రైమరీకి కెనాట్ బి ద ఫారెన్ కీ ఇన్ ద పేరెంట్ టేబుల్ ఇన్ 1 to m relationship. Okay, in 1 to m relationship, what is the difference? 1 to m relationship, in 1 to n relationship, primary key, okay, primary key from child table cannot be the foreign key to the parent table. Okay, cannot be the foreign key to the parent table. పేరెంట్ టేబుల్ చైల్డ్ టేబుల్ మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఇది కూడా ఒక క్వశ్చనే కదా, మీకు రావాలి కదా ఈ క్వశ్చన్. ఓకే, పేరెంట్ టేబుల్ అంటే ఎలా డిఫైన్, మనకి ఎలా తెలుస్తుంది? చైల్డ్ టేబుల్ అంటే ఎలా తెలుస్తుంది? ఓకే, బ్రాంచ్ మాస్టర్లో ప్రోడక్ట్ BRID ప్రైమరీ కీ, వేర్ ఎవర్ ద ప్రైమరీ కీ ఈజ్ అవైలబుల్, దట్ ఈస్ ద పేరెంట్ టేబుల్. వేర్ ఎవర్ దేర్ ఈస్ అ ప్రైమరీ కీ, దట్ ఈస్ ద పేరెంట్ టేబుల్. ఇది ఇప్పుడు పేరెంట్ టేబుల్, ఇది చైల్డ్ టేబుల్. ఓకే, చైల్డ్ టేబుల్ ఏది పేరెంట్ టేబుల్, బ్రాంచ్ మాస్టర్ అనేది టేబుల్ పేరెంట్ టేబుల్, ఇది చైల్డ్ టేబుల్. ఓకే, వేర్ ఎవర్ దేర్ ఈస్ అ primary key, that is called the parent table. Okay, that is called the parent table. This is main difference. What is the difference between 1 to 1 and 1 to many relationship? And a very important question from the interview. So answer enti? So 1 to many, for example, for 1 to 1 I will take one example called states and CM. Okay, for one state we are having one CM. For one CM will work only for one state, not for many states. So that's why primary key from the parent table can act as a foreign key in the child table, and vice versa. Vice versa in the sense, primary key from the child table can act as a foreign key in the parent table. So this is one relationship in 1 to 1 relationship. And coming to the 1 to many relationship, okay, primary key from parent table can act as a foreign key in the child table, but not primary key from child table cannot be the foreign key to the parent table. Why? Because I am having a small example called department and employees. In one department we are having so many employees, but one employee can work in the only one department. So that's why primary key from child table cannot be the foreign key to the parent table. ఓకే, సో వాడు ఒక్క క్వశ్చన్ చిన్నగా చెప్తే విత్ ఎగ్జాంపుల్స్ వీలైతే ఇట్లా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు ఇంకొక క్వశ్చన్ ఈ టాపిక్స్ నుండి, ప్రైమరీ కీస్ ఫారెన్ కీస్ టాపిక్స్ నుండి మొత్తమే బంద్, వాడు ఇంకా క్వశ్చనే అడగండి. ఓకే, నువ్వు ఇంకా ఇట్లా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు ఇంకా క్వశ్చనే అడగడు. అర్థమవుతుందా? సో భరత్, ఉపేంద్ర, సంకూరి, మీకు ఏమైనా ఇష్యూస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దీంట్లో ఏమైనా అర్థం కాలేదా? క్లియర్గా ఉందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1 to 1, 1 to many? అర్థమైందా? ఒకసారి 1 to many ఫారెన్ కీ ఉంది కదా, చైల్డ్ ప్రైమరీ పేరెంట్ ఫారెన్ కీ, ఇది అంటారా ఈ టాపికా? ఈ టాపికా? ఓకే, సో ఇప్పుడు మనకి ఒక టేబుల్, ఓకే, ఈ టేబుల్ పేరెంట్ టేబుల్ అంటున్నాడు. పేరెంట్ టేబుల్
పేరెంట్ టేబుల్. పేరెంట్ టేబుల్ ఏంటిది మనకి ఇప్పుడు? డిపార్ట్మెంట్ అనేది పేరెంట్ టేబుల్. అవునా? డిపార్ట్మెంట్ అనేది పేరెంట్ టేబుల్. డిపార్ట్మెంట్ అనేది పేరెంట్ టేబుల్. ఓకే, డిపార్ట్మెంట్. ఓకే, డిపార్ట్మెంట్ అనేది పేరెంట్ టేబుల్. సో నాకు కాలమ్స్ ఏమున్నాయి? డిపార్ట్మెంట్ ఐడి, అవునా, డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, నేను ఇక్కడ ఫారెన్ కీ తెచ్చుకుంటున్నాను. ఫారెన్ కీ ఫ్రమ్ చైల్డ్ టేబుల్. ఇది చైల్డ్ టేబుల్, చైల్డ్ టేబుల్. సో ఈ చైల్డ్ టేబుల్లో ఉన్న ప్రైమరీకి నేను ఫారెన్ కీగా పేరెంట్ టేబుల్లోకి తీసుకొస్తాను. ఓకే, డిపార్ట్మెంట్ ఐడి 1, డిపార్ట్మెంట్ నేమ్ సేల్స్, సేల్స్. సో ఇప్పుడు ఏంటి, నేను ఈ ఎంప్లాయీ ఐడి, ఈ సేల్స్లో నాకు ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఎవరెవరు? 101, 103, 101, 103. ఓకే, ఇది పక్కన పెట్టేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 2 ఏంటి? అకౌంట్స్. అకౌంట్స్లో నాకు 102 అనే వ్యక్తి వర్క్ చేస్తున్నాడు. థర్డ్ ఏముంది? ఫినాన్షియల్. ఫినాన్షియల్లో నాకు 104, ఓకే, 104 అనే వ్యక్తి వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైంది? డిపార్ట్మెంట్ 1లో, సేల్స్ డిపార్ట్మెంట్లో రామ్ అండ్ రవి ఇద్దరు సేల్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. ఓకే, ఇద్దరు సేల్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సో ఇద్దరు వర్క్ చేస్తున్నారంటే ఇప్పుడు 101, 103 ఇద్దరు సేల్స్ డిపార్ట్మెంట్. మన టేబుల్లో వచ్చేసరికి ఏమైంది? సేమ్ ఎఫ్డి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 101, 101 అనుకుందాం. 101 కాదు, డిపార్ట్మెంట్ 1 సేల్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అనుకుందాం. ఇది సేల్స్, ఇది సేల్స్. ఓకే, ఇది సేల్స్. ఇక్కడ 101, 102 అని పనిచేస్తుంది. ఓకే, దీని ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది? ఇప్పుడు 101, 103. ఇక్కడ మీరు మంచిగా గమనించాలి, మంచిగా ఒకటి గుర్తు చేసుకోవాలి. వాట్ ఈస్ ప్రైమరీ కీ? ప్రైమరీ కీలో మనకి ఏముంటాయి చెప్పండి? ప్రైమరీ కీలో మనకి ఏముంటాయి? డెప్ట్ ఐడి, ఓకే, నేమ్, ఎంఐడి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చే డేటా నేను ఇక్కడ రాస్తున్నా. చూడండి, 1 కరెక్ట్గా చూడండి. ఓకే, 1 ఇప్పుడు వద్దులే కానీ ఇది ప్రైమరీ కీ, ఇది ఫారెన్ కీ. ఓకే, సో 1 డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి? సేల్స్. 101 ఎంప్లాయీ. ఓకే, ఇదే నేను అవుట్పుట్ ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ 1 సేల్స్ 103. ఓకే, 2 అకౌంట్స్ 102, 3 ఫినాన్షియల్ 104. ఓకే, సో ఇది అవుట్పుట్ మనకి. అవునా? సేల్స్ డిపార్ట్మెంట్లో ఇద్దరు వర్క్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైమరీ కీ? ప్రైమరీ కీ మీనింగ్ ఏంటి? ఇట్ ఎన్షూర్స్ యూనిక్నెస్, నో డూప్లికేట్స్. ఇక్కడ డూప్లికేట్స్ వచ్చినాయా? సో డూప్లికేట్స్ రావద్దు, ప్రైమరీ కీలో డూప్లికేట్స్ రావద్దు. సో దిస్ ఈజ్ అ వెరీ బిగ్ డ్రాబ్యాక్. ఓకే, ఇది అందుకే మనము ప్రైమరీ కీ ఫ్రమ్ చైల్డ్ టేబుల్ కెనాట్ బి ద ఫారెన్ కీ టు ద పేరెంట్ టేబుల్.
Sorry. Yeah, I'm sorry. So this is a very big drawback from child table లో ఉన్న ప్రైమరీకి ఫారెన్ కీగా పేరెంట్ టేబుల్లో అవ్వదు, ఎందుకంటే మనకి ప్రైమరీ కీలో డూప్లికేట్స్ వస్తాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు క్లియర్ కట్గా ఉందా ఉపేంద్ర? సారీ, అర్థమైందా? సో ఇది రిలేషన్షిప్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇంకా అది ఇంటర్వ్యూ క్వశ్చన్, మ్యాండేటరీ. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1-to-1 అండ్ 1-to-many రిలేషన్షిప్? ఎందుకంటే రెండిట్లో కూడా 2 టేబుల్సే ఉన్నాయి. 1-to-1లో 2 టేబుల్స్, 1-to-manyలో కూడా 2 టేబుల్స్. ఓకే, 1-to-1లో మనం ఈ ప్రైమర్కి ఇటన్నా తెచ్చుకోవచ్చు, ఈ ప్రైమర్కి ఇటన్నా తెచ్చుకోవచ్చు, ఎందుకంటే 2 1లే కాబట్టి. ఒకరికే వర్క్ చేస్తారు, ఒకరికే వర్క్ చేస్తారు. బట్ 1-to-many relationship, it is very dangerous. Okay, child table cannot be the foreign key to the parent table. This is a very big drawback. So next మన థర్డ్ రిలేషన్షిప్ ఏముంది అని అంటే, థర్డ్ రిలేషన్షిప్ మెనీ టు మెనీ. ఓకే, మెనీ టు మెనీ. మెనీ టు మెనీకి మనం ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నా దగ్గర డాక్టర్స్ ఉన్నారు. ఓకే, హాస్పిటల్స్ ఉన్నాయి. ఓకే, సో దీని రిలేషన్షిప్ ఏంటి? ఇప్పుడు దీని రిలేషన్షిప్ ఏంటి? వన్ డాక్టర్ క్యాన్ వర్క్ ఇన్ మెనీ హాస్పిటల్స్. అవునా? మెనీ హాస్పిటల్స్లో వర్క్ చేస్తుంది వన్ డాక్టర్. ఓకే, అదేవిధంగా ఒక్క హాస్పిటల్లో చాలామంది డాక్టర్స్ ఉంటారు. కరెక్ట్, ఐ రైట్? సో ఇట్లా చూసినా మెనీ, ఇట్లా చూసినా మెనీ. సో మెనీ టు మెనీ రిలేషన్షిప్. ఓకే, మెనీ టు మెనీ రిలేషన్షిప్. అర్థమవుతుందా? ఒక్క డాక్టర్ చాలా హాస్పిటల్స్లో వర్క్ చేస్తారు. నాకు తెలిసిన డాక్టర్ అతను సెపరేట్గా హాస్పిటల్ పెట్టుకొని మళ్ళీ ఇంకో పెద్ద హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు, నేను చూసిన, నాకు తెలిసిన డాక్టర్. సో అలాగే ఒక్క హాస్పిటల్లో చాలామంది డాక్టర్స్ ఉంటారు. అదైతే అందరికీ తెలుసు. ఒక హాస్పిటల్కి వెళ్ళినామంటే చాలా కార్డియాలజిస్ట్ అని, న్యూరాలజిస్ట్ అని, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ మనకి ఉంటారు ఒక హాస్పిటల్లో. అవునా? సో ఇది M2M, మెనీ టు మెనీ రిలేషన్షిప్. సో నేను ఇప్పుడు ఒక సింపుల్ డయాగ్రామ్ వేసి చూపిస్తాను. వాట్ ఈస్ మెనీ టు మెనీ రిలేషన్షిప్? ఓకే, వాట్ ఈస్ మెనీ టు మెనీ రిలేషన్షిప్? ఓకే, సో I have a column called doctor number, doctor name, qualification. Doctor qualification ఏదో అనుకుంది. ఓకే, హాస్పిటల్ నంబర్, హాస్పిటల్ నేమ్, ఓకే, హాస్పిటల్ అడ్రస్ ఎక్కడో హాస్పిటల్ది అనేది మనం చూద్దాం. ఓకే, డాక్టర్ నంబర్, డాక్టర్ నంబర్, 1 second please. So doctor number, okay, doctor number, okay, doctor name, okay, doctor name, అలాగే క్వాలిఫికేషన్. ఓకే, క్వాలిఫికేషన్ అంటే, సో ఇక్కడ హాస్పిటల్ నంబర్, హాస్పిటల్ నేమ్, అలాగే మనకి అడ్రస్. డాక్టర్ నంబర్ 1 అనుకుందాం, ఎవరు? రవి అనుకుందాం డాక్టర్ నేమ్. ఇతని క్వాలిఫికేషన్ ఏంటి? ఎంబీబీఎస్. ఓకే, ఎంబీబీఎస్ అనుకుందాం. సెకండ్ డాక్టర్ సౌమ్య. ఓకే, ఈమె ఎండి.
ఓకే, ఏదో ఒకటి ఇంకా మన క్వాలిఫికేషన్ ఏదో ఒకటి రాసుకున్నాం. లాస్యా, ఓకే, ఈవిడ ఎంబీబీఎస్, ఇంకా ఏదో ఇక స్పెషలిస్ట్ ఏదో ఒకటి నాకు సంబంధం లేదు. సో హౌస్ అంటుంది, హాస్పిటల్ నెంబర్ 10 అని పెట్టి, లేదు 11 అని పెట్టేసి, లేదు 101 అని పెట్టమంటే పెట్టి, హాస్పిటల్ నేము అపోలో అంటుంది. ఓకే, స్పెల్లింగ్ రాంగ్ ఉన్నా ఏమనుకోకండి, మనకి అర్థమైతే చాలు. ఓకే, అపోలో, అడ్రస్ ఏదో ఒకటి అడ్రస్ 102. ఓకే, 102. సో ఇది ఏం హాస్పిటల్స్ ఉన్నాయి మన దగ్గర? ఇంకా రెయిన్బో హాస్పిటల్. ఓకే, రెయిన్బో హాస్పిటల్, ఇది ఏదో అడ్రస్ అనుకో. 103 ఏ హాస్పిటల్? ఇంకేం హాస్పిటల్స్ ఉన్నాయి మన దగ్గర? అపోలో, రెయిన్బో, ఇంకా యశోద హాస్పిటల్. ఇది ఏదో అడ్రస్ అనుకుందాం మనం. ఓకే, ఏదో ఒక అడ్రస్ అనుకుందాం. సో టు గెట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ టేబుల్స్, మెనీ టు మెనీ రిలేషన్షిప్ రావడానికి, ఓకే, క్రియేట్ అనదర్ టేబుల్. ఓకే, టు గెట్ రిలేషన్షిప్ ఓకే, టు గెట్ రిలేషన్షిప్. డిపి, హలో డిపి. భరత్ అది ఇప్పుడు దీని ముందర చెప్పింది, ఐ మీన్ ఓకే ఓకే, వన్ టు మెనీ. ఓకే ఓకే, ఈ డిఫరెన్స్ అర్థమైందా నీకు? 1 to 1, 1 to many. ఓకే, కంటిన్యూ చేయనా? సో ఇదేంటి మనకి? మెనీ టు మెనీ, ఒక్క డాక్టర్ మెనీ హాస్పిటల్స్లో వర్క్ చేయవచ్చు. ఓకే, సో ఒక్క హాస్పిటల్లో చాలా మంది డాక్టర్స్ ఉంటారు. సో ఇది మెనీ టు మెనీ రిలేషన్షిప్. 1 to many అంటే మెనీ టు మెనీ. ఓకే, డాక్టర్స్ చాలా మంది, హాస్పిటల్స్ చాలా. సో నేను అలా 2 టేబుల్స్ క్రియేట్ చేశాను. డాక్టర్ నంబర్, డాక్టర్ నేమ్, క్వాలిఫికేషన్ డాక్టర్కి, హాస్పిటల్ నంబర్, హాస్పిటల్ నేమ్, అడ్రస్ ఏదో ఒకటి ఇచ్చారు. టు గెట్ రిలేషన్షిప్, క్రియేట్ అనదర్ టేబుల్ ఫర్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. ఓకే, ఫర్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. అర్థమైందా? సో వాట్ వీ డూ, టేక్ ప్రైమరీకి, ఇది ప్రైమరీకి, ఇప్పుడు ఇందులో ఇది ప్రైమరీకి. ఓకే, టేక్ ప్రైమరీ key from doctor table and take primary key from the hospital table as a foreign key to the third table. ఆ థర్డ్ టేబుల్ని మనం ఏమంటాము అని అంటే బ్రిడ్జ్ టేబుల్. ఓకే, బ్రిడ్జ్ టేబుల్ అని అంటాం ఈ టేబుల్ని. ఓకే, ఈ టేబుల్ని మనం బ్రిడ్జ్ టేబుల్ అని అంటాం. ఓకే, ఈ టేబుల్ని మనం, సో ఇక్కడ డాక్టర్ నంబర్, ఓకే, డాక్టర్ నంబర్, హాస్పిటల్ నంబర్, ఓకే, డాక్టర్ నేమ్, ఓకే, హాస్పిటల్ నేమ్, ఓకే, సాలరీ ఎంత, డాక్టర్. ఇట్లా రాసుకున్నాం, మన ఇష్టం అని. ఓకే, మన ఇష్టం అని ఇట్లా రాసుకోవచ్చు. సో డాక్టర్ నెంబర్ 1, ఓకే, డాక్టర్ నెంబర్ 1 ఏ హాస్పిటల్లో? అపోలో హాస్పిటల్లో. డాక్టర్ నేమ్ ఏంది? రవి. ఓకే, హాస్పిటల్ నంబర్ ఏంది? 101. హాస్పిటల్ నేమ్ ఏది? హాస్పిటల్ నేమ్ అపోలో. ఓకే, శాలరీ ఇతనికి 5 lakhs అనుకుందాం పర్ మంత్. ఓకే, అలాగే సెకండ్ దాంట్లో 103 అనుకుందాం. సెకండ్ ఎవరు? సౌమ్య డాక్టర్. ఏ హాస్పిటల్? 103 అంటే యశోద హాస్పిటల్. ఈమెకి 6 lakhs ప్యాకేజ్ అనుకుందాం. సో ఎంత? సో థర్డ్ 1, ఓకే, థర్డ్ డాక్టర్ ఎవరు? లాస్య. సేమ్ 103లోనే వర్క్ చేస్తుంది. ఓకే, ఎవరు? లాస్య.
ఏ హాస్పిటల్? యశోద. ఓకే, ఈమెకి 6.5 ప్యాకేజ్ అని అనుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ డాక్టర్ లేడు కదా, సో సెకండ్ డాక్టరు. ఓకే, సెకండ్ డాక్టరు ఏంటి మనకి ఏ హాస్పిటల్? 102. ఎవరు సెకండ్? ఎవరు? సౌమ్య. 102 ఏది? రెయిన్బో. ఓకే, ఇందులో ఆవిడకి 2 lakhs శాలరీ అనుకుంటున్నాం. ఓకే, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, వాట్ ఈస్ దిస్ ఫారెన్ కీ? వాట్ ఈస్ దిస్ ఫారెన్ కీ? ఇందులో ఏమైనా ప్రైమరీ కీస్ ఉన్నాయా? లేవు. సో ఇక్కడ రిపీట్ అయింది, 2 రిపీట్ అయింది, 2 రిపీట్ అయింది. ఓకే, సో ఫారెన్ కీస్లో నల్స్ ఉండొచ్చు. వీ కెన్ హ్యావ్. మనకు ఒక క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. కెన్ వీ హ్యావ్ duplicates, okay, in foreign key? Duplicates in foreign key. Very important question idi. Okay, the answer is yes. Yes, we can have duplicates in the foreign key. Yes, we can have duplicates in the foreign key. One more question. ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే, one more question, very important question. Can we have nulls in the foreign key? ఉంటాయా? ఫారెన్ కీస్ లో కూడా నల్స్ ఉంటాయా? ఆన్సర్ is yes. We can have nulls in the foreign keys. We can have duplicates in the foreign keys. But but in primary key we don't have any duplicates. We don't have any nulls. Okay, అర్థమవుతుందా? సో ఇవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ కీస్ లోంచి పక్కా మీకు ఈ కీస్ మనం నిన్నటి నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఇవాల్టి వరకు మనకి పక్కా మ్యాండేటరీ ఒక 2-3 క్వశ్చన్స్ అన్న అడుగుతాం. మ్యాండేటరీ అది పక్కా 100% పక్కా అడుగుతాం. ఓకే, కెన్ వీ హ్యావ్ డూప్లికేట్స్ ఇన్ ఫారెన్ కీ? Yes, we can have duplicates. Can we have duplicates in primary key? No, we don't have any duplicates in primary key. So what is the difference between primary key and unique key? నిన్న మాట్లాడుకున్నాం. ఓకే, ప్రైమరీ కీ ఒక టేబుల్కి ఎన్ని ఉండాలి, యూనిక్ కీస్ ఒక టేబుల్కి ఎన్ని ఉండొచ్చు. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1-to-1 రిలేషన్షిప్ అండ్ 1-to-many రిలేషన్షిప్? ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మ్యాండేటరీ తప్పకుండా. ఇవి ఏమంటారు, ఫ్రెషర్స్కి అడిగే క్వశ్చన్స్ అనే కాదు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి కూడా పక్కా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ బేసిక్స్, ఈ ఇన్డెప్త్ బేసిక్స్ మనకు ఉంటేనే మనము యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వీ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ. ఓకే, ఇట్లా ఇన్డెప్త్ మనకి బేసిక్స్ ఉంటే వీ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ. మనకి అవుట్ సైడ్ వేరే ఇన్స్టిట్యూట్స్లో మనకి సింపుల్గా వాట్ ఈజ్ 1-to-1 రిలేషన్షిప్, వాట్ ఈజ్ 1-to-m అసలు రిలేషన్షిప్సే చెప్పరు బయట. ఓకే, బయట రిలేషన్షిప్స్ అనే టాపికే ఉండదు. జస్ట్ వాట్ ఈస్ ప్రైమరీ కీ, వాట్ ఈస్ ఫారెన్ కీ, వాట్ ఈస్ కీ, వాట్ ఈస్ యూనిక్ కీ, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ, దట్స్ ఇట్. ఇలా మీకు బొమ్మలు గీంచి నీట్గా వాట్ ఈస్ ద రిలేషన్షిప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడము. ఓకే, వాటి డిఫరెన్స్లు చెప్పడము. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ 1-to-1, 1-to-many, many-to-many. ఓకే, many-to-many అయితే మనకి ఏమొస్తుంది, వాటి ఎగ్జాంపుల్స్, ఇలాంటి టాపిక్స్ ఎక్కడ ఇన్స్టిట్యూట్లో నాకు తెలిసి 90% ఇన్స్టిట్యూట్స్లో చెప్పరు, 10% ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే చెప్తారు. సో మీరు ఎక్కడ వెళ్ళాలనేది చూస్ చేసుకోవడమే, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ అన్ని బేసిక్ ఇన్డెప్త్ నాలెడ్జ్ నుంచి చెప్పే వాళ్ళు దొరికితే మాత్రం వదులుకోకూడదు. అర్థమవుతుందా?
వదులుకోకూడదు. సో ఫర్ రిలేషన్షిప్స్ మనం ఇప్పటివరకు ఏమేమి చేసినాం? రిలేషన్షిప్స్ మనం ఇప్పటివరకు ఏమేమి చేసాం? మనం ఇప్పటివరకు రిలేషన్షిప్స్ ఏమేమి చేసినాం? 1 to 1. 1 to 1లో మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 2 టేబుల్స్, అవునా? 2 టేబుల్స్, 2 ప్రైమరీ కీస్, అవునా? 1 ఫారెన్ కీ, అవునా? సేమ్ యాజ్ లైక్ 1 to మెనీలో మనకి ఏమేమి ఉన్నాయి? 1 to మెనీలో ఓకే 2 టేబుల్స్, ఓకే కామా 2 ప్రైమరీ కీస్, కామా ఇంకేమున్నాయి? 1 ఫారెన్ కీ, అవునా? సో సింపుల్గా ఇది కూడా అడుగుతారు. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ what are how many tables and how many primary keys and foreign keys are available in the 1 to 1, 1 to many, okay, many to many relationships. ఓకే ఇలాంటి క్వశ్చన్ కూడా తిక్కలోడు ఉంటే ఇలాంటి క్వశ్చన్ తప్పకుండా అడుగుతాడు. ఓకే 3 టేబుల్స్, అవునా? 3 టేబుల్స్, 2 ప్రైమరీ కీస్, ఓకే 2 ఫారెన్ కీస్, అవునా? 2 ఫారెన్ కీస్ యూజ్ చేసామా? 3 టేబుల్స్ 1 2 3, 2 ప్రైమరీ కీస్ 1 key 1 key. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నేను ఇక్కడనే మీకు క్లాస్ చెప్పి అప్పుడే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఇవన్నీ చెప్తున్నా, మీరు రాసుకోండి. ఓకే ద వెరీ ఇంపార్టెంట్ రాసుకుంటేనే మనకి ఎప్పుడైనా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే ముందు మనం జస్ట్ ఒకసారి బుక్ ఓపెన్ చేసి వాట్ ఈస్ ప్రైమరీకి, వాట్ ఈస్ ఫారెన్కి, వాటి రిలేషన్షిప్ ఏంది, డిఫరెన్స్ ఏంది జస్ట్ ఒక్కసారి చూసుకుంటే మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఓకే నేను ఇప్పుడు ఇంత చెప్తున్నా, ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు ఒక్కసారి కూడా అది క్వశ్చన్ రాసుకోకుండా, ఆన్సర్ రాసుకోకుండా మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యి అతను క్వశ్చన్ అడిగింది అనుకో, అరే అప్పుడు చెప్పిండే కదా ఇది ఏముంది అని గుర్తొస్తుంది. సో నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతుంది. ఎనీహౌ నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ కావాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయితేనే మనకి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు ఏంటి ఏం లేదు ఇవన్నీ మనకి సెకండ్ ఇంటర్వ్యూలో పర్ఫెక్ట్ అవ్వచ్చు. అట్లా అని ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్సే సెకండ్ ఇంటర్వ్యూలో అడుగుతారని కాదు. మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాం, మనం ఎక్కడి వరకు ఉండాలి, ఎంత ఇన్డెప్త్గా అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమరీకి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫారెన్కి ఇలాంటి క్వశ్చన్స్ అడగరు. ఇన్ డెప్త్ నాలెడ్జ్ అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫారెన్కి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీకి యూనిక్కి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యారెక్టర్ అండ్ వ్యాక్యార్, okay what is the difference between a one to one and a many to many and one to many relationships, can you please explain by writing. ఓకే ఇలా అడుగుతారు, రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్ ఎలా జరుగుతుంది ఇన్డెప్త్గా క్లియర్ కట్గా. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 1 to m, ఎందుకు ప్రైమరీకి ఉంటే ఫారెన్కి పేరెంట్ టేబుల్ నుండే చైల్డ్ టేబుల్కి ఎందుకు ఇవ్వాలి ఫారెన్ కీగా, ఎందుకు చైల్డ్ టేబుల్ నుంచి పేరెంట్ టేబుల్కి ఇవ్వకూడదు, ఇవన్నీ మనకు డిఫరెన్స్లు ఎవరు చెప్పరు. నో వన్. నాకు తెలిసి 100%లో 95% ఎవరు మనకి ఈ డిఫరెన్స్లు చెప్తారు. చెప్పేటోళ్ళు దొరికితే వదలొద్దు. నేను అది చెప్పేది. మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే సబ్జెక్ట్ మీద, నేను అంత రేంజ్లో అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా మీరంతా 100% నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు నేను మీకు చెప్తాను. మీరు అంతా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే సో దీస్ ఆర్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ టేబుల్స్. ఓకే మనకు ఒక డేటాబేస్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ టేబుల్స్ ఉంటాయి, డిపెండెంట్ టేబుల్స్ ఉంటాయి. సో ఎక్కువ శాతం మనకు డిపెండెంట్ టేబుల్స్ ఉంటాయి. ఆ డిపెండెంట్ టేబుల్స్ రిలేషన్షిప్ ఎలా రిలేట్ అవుతున్నాయి, డిపెండెంట్. సో దానికి మనకి 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ మనం చూసాం. ఇప్పుడు ఫారెన్ కీ అంటే ఏంటో ఐడియా వచ్చిందా?
ఇందాక నేను ఫారెన్ కి అని అంటున్నాను, టేబుల్స్ ఫారెన్ కి అని అంటున్నాను. ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందా? సో దిస్ ఈజ్ ద పేరెంట్ టేబుల్ అండ్ దిస్ ఈజ్ ద చైల్డ్ టేబుల్. ఓకే, సో అలాంటి రిలేషన్షిప్ అనమాట. ఇప్పుడు ఒక్క బ్రాంచ్లో చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. ఓకే, ఒక్క అకౌంట్ ఒకటే బ్రాంచ్లో చేస్తారు, అవునా? ఎడియన్ బ్రాంచ్. సో అలాంటి రిలేషన్షిప్ మనం మాటికి రిలేషన్షిప్ చూసుడు అవసరం లేదు. మనకి రియల్ టైంలో హౌ టు క్రియేట్ టేబుల్ నేమ్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా టైప్స్ ఎట్లా వేయాలి, మనకి ఇలాంటి వర్క్ ఏమి ఉండదు. ఆల్రెడీ డేటాబేస్ క్రియేట్ చేసి ఉంటుంది, ఆల్రెడీ చాలా టేబుల్స్ ఉంటాయి మన దగ్గర. ఓకే, చాలా టేబుల్స్ ఉంటాయి, చాలా డేటాబేసెస్ ఉంటాయి. సో ఆ డేటాబేసెస్లో ఆ టేబుల్స్ యూజ్ చేసి మనం కొంచెం కోడింగ్ రాయాలన్నమాట. ఓకే, కోడింగ్ అనేది రాయాల్సి. ఆ కోడింగ్ ఏంటి అంటే నెక్స్ట్ ఇలా అనమాట. మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, క్వెరీ రిక్వైర్మెంట్స్, ఏమేమి రిక్వైర్మెంట్స్, గెట్ బ్రాంచ్ వైజ్ టోటల్ క్యాష్ విత్డ్రాల్స్ డ్యూరింగ్ లాస్ట్ మంత్లో ఒక్కొక్క బ్రాంచ్లో క్యాష్ విత్డ్రాల్స్ ఎంత చేసిరు. ఓకే, వేర్ గ్రేటర్ దెన్ 1 lakh ఉన్న వాళ్ళని చూపియు. ఓకే, అలా అనమాట. ఇంకా మనకి డిఫరెంట్ ఇక మ్యాక్సిమం అండ్ మినిమం క్లియర్ బ్యాలెన్స్, మ్యాక్సిమం ఎంత బ్యాలెన్స్ ఉంది ఒక అకౌంట్ హోల్డర్, అకౌంట్ నేమ్ ఏంటి, ఇలాంటి కొన్ని రిక్వైర్మెంట్స్ మనకి అప్పచెప్తారన్నమాట. ఇలాంటి రిక్వైర్మెంట్స్ మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇలాంటి ఆఫీస్లో కూడా వెళ్ళిన తర్వాత ఇలాంటి రిక్వైర్మెంట్స్ రాయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఇస్తారు నీకు. టేబుల్స్ క్రియేట్ చేయమని చెప్పి మనకి ఇయ్యరు, బట్ అంటే సడన్గా ఏదన్నా కొత్తగా ఏదైనా ఎర్రర్ వచ్చింది, ఒక టేబుల్ వల్ల మనకి ఎర్రర్ వస్తుంది, మనం టేబుల్ తప్పనిసరి క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనకు అప్పచెప్తారు. సో ఈ డేటాబేస్లో, ఇండియన్ బ్యాంక్ డేటాబేస్లో ఒక 2 టేబుల్స్ క్రియేట్ చేయి, ఆ టేబుల్స్ ఏమేమి కావాలో నేను డేటా అంతా ఇస్తాను అని అంటాడు. అప్పుడు మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మాక్సిమం మనం టేబుల్ క్రియేట్ చేసే అవసరం ఉండదు కదా. మ్యాక్సిమం ఉండదు, టేబుల్ క్రియేట్ చేసే అవసరం ఉండదు, వెరీ రేర్ ఉంటుంది. మనం ఏంటి అంటే ఇక నీకు నెక్స్ట్ క్లాసెస్ జరుగుతుంటే నీకు తెలుస్తుంది. నేను లాస్ట్ ఒక టాపిక్ చెప్పా ఈ వ్యూస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్ అని చెప్పి. ఓకే, ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్లో మనం టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఫంక్షన్స్లో టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఏమైనా చేయొచ్చు అనమాట. సో మ్యాక్సిమం మనం వర్క్ మొత్తం స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, వ్యూసే చేస్తాం అనమాట. సో ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, వ్యూస్ మనం ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకుంటాం, ఇవన్నీ ఏం నేర్చుకుంటాం, ఇవన్నీ నేర్చుకునేవి మనం అందులో రాస్తాం. ఓకే, అది. సో మరి మీకు ఇవాళ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ ఆస్క్ మీ నౌ.